అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీన బుధవారం నాడు వీరి రాశి ఫలితాలను గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఏ శుభవార్తలను వినబోతున్నారు, అలాగే ఎటువంటి వీరికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే మనం తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే వృషభ రాశి వారు ఎవరైనా కానీ మన ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, అలాగే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, అలాగే వీరు కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఏదైనా మనసులో ఒకటి అనుకున్నారు అంటే కనుక దానిని పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరిదని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారు అంటే మాత్రం ఆ పనిని పూర్తి చేసేంత వరకు అహర్నిశలు వీరైతే తప్పకుండా ఏదో ఒకటి రాత్రింబవళ్ళు అంటూ ఉంటారు కదా, ఇలా రాత్రింబవళ్ళు కూడా ఆ యొక్క సమస్య పట్ల మంచిగా కొత్తగా ఆలోచనలు చేస్తూ మంచి అవగాహనను తెచ్చుకొని ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ చక్కగా వీరి పనిని అలాగే వీరి నైపుణ్యతను పెంచుకుంటారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కుటుంబానికి కూడా వీరు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తారండి. ముందుగా చెప్పుకున్నట్లుగా మనం వీరికి కుటుంబ సభ్యులంటే చాలా గౌరవం, అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారితో వీరుండేటటువంటి తీరు కానీ వారికి ఇచ్చేటటువంటి గౌరవం కానీ అసలు ఎవ్వరూ కూడా అలా ఉండరన్నమాట. అలా అంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని అలాగే ఫస్ట్ ఇంపార్టెన్స్ అంతా కూడా కుటుంబ సభ్యులకే ఇస్తారండి. ఎందుకంటే వీరికి కుటుంబం అంటే అంత ఇష్టం. కుటుంబంలో ఉన్న వారందరి పట్ల కూడా వీరు ఒకే రకమైనటువంటి ప్రేమానురాగాలతో అలాగే ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి భావంతో చూస్తారు. ఇక ముందుగా చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారికి బయట ఎవరైనా కానీ కొంచెం బాధగా కొంచెం ఏదైనా నిస్పృహకు లోనై ఉన్నవారు కానీ లేదంటే బీదవారు కానీ కనిపిస్తే మాత్రం వారికి కూడా వీరు ఏదో ఒక విధమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారండి. అలాగే చూసేందుకు వీళ్ళు ఎలా ఉంటారంటే మాకు అసలు ఏమీ సంబంధం లేదు, మాకంటూ ఎవ్వరూ లేరు, మేము ఎవరితో పెట్టుకోము, మాకు చాలా గర్వం, అసలు మేమంటూ మాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా మాకైతే ఒక్క రూపాయి కూడా దానం చేయలేమో, వీళ్ళని చూస్తుంటేనే అసలు అలా ఉంటారు గంభీరంగా అన్నట్లుగా ఈ రాశి వారు ఎదుటి వారికి అలా కనిపిస్తారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితమైనది. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కసారి కనుక వీరితో మూవ్ అయితే మాత్రం చివరి వరకు వీరితోటి చివరి వరకు స్నేహభావంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి పరుస్తారు. ఎందుకంటే వీరి యొక్క స్వభావాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా వీరికి దగ్గర అయ్యేటటువంటి స్వభావం ఈ వృషభ రాశి వారి కలిగి ఉంటారనమాట. అలాగే ఇక రేపటి రోజున వీరికి ఏదైనా కానీ ఏదైనా ఒక పని నిమిత్తం బయటకు వెళ్తున్నా కానీ లేదంటే ఒక పనిని చేయాలని చెప్పి ముందే నిర్దేశించుకున్నా కానీ అలాంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా రేపటి రోజున మంచిగా విజయవంతం అవుతాయి. అలాగే మీ పనుల్లో మంచి నైపుణ్యతను చూస్తూ ఉంటారు. అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల మీకు కాస్త ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పటికీ కూడా ఆ పని పట్ల మీకైతే నిరాశ అనేది ఉండదండి. ఎందుకంటే ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పనిలో కూడా ఉంటుంది, అది సహజమే. కానీ ఆ పని పట్ల కొంచెం మీరు ఒత్తిడికి గురైనప్పటికీ కూడా పని వలన మీరు మంచి విజయం సాధిస్తారు. ఇక అలాగే మీకు వృషభం అనేది ఎద్దు కాబట్టి ఎద్దు ఏ విధంగా అయితే బరువు బాధ్యతలు ఎలాగైతే మోస్తుంటుందో అలాగే వీరి యొక్క తల మీద పడినటువంటి చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విధంగా వీరైతే చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి వారు. ప్రతి ఒక్కటి కూడా వీరికి అర్థమయ్యేటటువంటి విధంగా నడుచుకుంటారు. ఇక చాలా అదృష్టవంతులు రేపటి రోజున. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంతో విలువ ఇస్తారు. భార్యాబిడ్డలకు, ఒకవేళ మగవారైతే కనుక భార్యకు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో విలువనిస్తారు. కుటుంబ గౌరవం కోసం వీరు చేసేటటువంటి పనులు అంతా ఇంత కాదు, కుటుంబం కోసం ఏదైనా చేస్తారు, ఆఖరికి ప్రాణాన్నైనా ఇస్తారు అనమాట. అంత విధంగా కుటుంబంతో కలిసిపోతారు. అలాగే బంధువర్గం వారు కూడా వీరిపై ఎన్నో ప్రశంసల వర్షాలను కురిపిస్తారంటే వీరు ఇచ్చేటటువంటి గౌరవానికి ఎదుటి వ్యక్తుల నుంచి కూడా వీరికి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా
ఈ రాశి వారికి విద్యార్థుల పట్ల కూడా మంచిగా అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వాళ్ళు ఎవరైతే అంటే మంచిగా చక్కగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా కానీ మంచి విజయాన్ని సాధించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు సైతం మంచిగా రేపటి రోజున గుడ్ న్యూస్లు అయితే వింటారండి. అంటే మీరు రాసినటువంటి ఆ పరీక్షలకు సంబంధించినటువంటి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే ఈ రాశి వారికి చాలా బాగా అంటే వీరు కొంతకాలంగా ఎవరైతే కొన్ని బంధాలను దూరం చేసుకొని బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి రేపటి రోజున మీ బంధం కూడా తిరిగి మీ దగ్గర ఇవ్వబోతుంది. అంటే ఏదో ఒక విధంగా అంటే తల్లి కానీ తండ్రి కానీ ఇట్లా తోబుట్టువులు కానీ ఎవరైనా ఒక బంధాన్ని మిస్ చేసుకొని అయ్యో వాళ్ళతో ఇలా గొడవ పడకుండా ఉంటే బాగుండు అలా ఎవరైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటారో అలా బంధువర్గంలో నుంచి కానీ ఎవరైనా ఒక బంధం నుంచి మీరు దూరం అయ్యి ఉంటే కనుక ఆ బంధం కూడా రేపటి రోజున మీకు దగ్గర కాబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరు కష్టే ఫలి అనేటటువంటి ఈ యొక్క కష్టే ఫలి అనేటటువంటి మాటను ప్రతినిత్యం కూడా అనుకుంటూ ఉంటారంటే మేము ఎంత కష్టపడతామో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాకు ఇస్తే చాలు భగవంతుడు అనుకుంటారే తప్ప అంటే అన్యాయంగా వచ్చినటువంటి దేన్ని కూడా వీరైతే తీసుకోరండి. అసలు అన్యాయంగా అక్రమంగా ఏదైనా కానీ సంపాదించాలని కానీ ఎవరైనా ఇస్తుంటే తీసుకోవాలని కానీ వీరికి అసలు అనిపించదు. అలాంటి వచ్చినటువంటి సొమ్మును కూడా వీరు తీసుకోరు. అంత సిన్సియర్గా వీరి యొక్క పనులు వీరు చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటారు. ఇక 100% రేపటి రోజున మీకు మంచి శుభవార్తలు అయితే వినేటటువంటి అవకాశాలు మీ యొక్క వృత్తికి సంబంధించినవి కావచ్చు, ఇలా మీ వ్యాపార రంగాలకు కావచ్చు, అన్ని విధాలుగా మీకైతే మంచి శుభవార్త అలాగే సమాజంలో మంచి మర్యాద గౌరవ గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక ఖచ్చితంగా సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే వచ్చి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీకు ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఆర్థికంగా కూడా వీరికి రేపటి రోజున బాగా కలిసి రాబోతుందండి. అంటే రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు కానీ లేదంటే ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్యాకేజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వడం కానీ ఇలాంటివి అనమాట. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి అయితే మంచిగా వ్యాపారం సజావుగా అభివృద్ధి జరుగుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికైతే కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి కూడా మంచిగా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా అంటే మీరు చేసేటటువంటి పనిని మీరు ప్రయత్నిస్తూ ఉండండి, మంచి అవకాశం అయితే మీకు వస్తుంది. ఇక గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు ఎవరికైనా కానీ కొంచెం దగ్గరగా అనుకోకుండా దూరం పెట్టండి. ఎవరినంటే కొంతమంది మనుషులు ఏంటంటే మన ముందు బాగుంటారు, మన వెనకాల కుట్ర కుతంత్రాలు చేస్తారు, స్వార్థంతో ఉంటారు. కాబట్టి వారిని కొంచెం ఈ సమాజంలో ఎలాంటి వారు ఎలా ఉంటారో మనకు కూడా తెలియకపోవచ్చు. కాబట్టి వారి స్వభావం అనేది మనకు తెలియపరుస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనం వాళ్ళని దూరం పెట్టడం మంచిది. మన ఎదుగుదలను చూసి కూడా మనం కష్టపడేది వారికి కనిపించదు, కానీ మన ఎదుగుదలను చూసి మాత్రం ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని కొంచెం ఓరవలేక ఆ నరదృష్టికి మీరు కొంచెం లోన్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దగ్గరగా చేర్చుకోకండి. నరుల దిష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ కష్టాలు పడుతున్నారో, ఏం తింటున్నారో, అంటే ఏ విధంగా మీరు ఎన్ని అవమానాలు పడ్డారనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎంత కష్టమైనా నష్టమైనా కానీ మీకు మాత్రమే దాని గురించి అనుభవం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా సామాన్యంగా నమ్మి మోసపోకండి. ఇక అలాగే అవతల వారి దృష్టిలో కూడా పడకండి. ఏడ్చేవాళ్ళు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. అంటే మిమ్మల్ని చూసి ఎవరైతే కుళ్ళు కుతంత్రాలు చేసుకున్నారో అలాంటి వారికి ఖచ్చితంగా మీకైతే తగులుతున్నాయా అని అయితే మాత్రం చెప్పగలను. ఎందుకంటే వారి వల్లనే కొన్ని చిన్న ఇబ్బందులు అనేవి కూడా మీరు ఇప్పటివరకు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండుంటారు. కొంచెం మానసికంగా అశాంతి, ఎప్పుడూ కూడా మనసంతా చిరాగ్గా ఉండడం ఇలాంటివి అనమాట. కాబట్టి గందరగోళమైనటువంటి స్థితిలో మైండ్ అనేది ఉండడం వలన పని పట్ల కూడా శ్రద్ధ లేకపోవడం, ఏకాగ్రతగా లేకపోవడం, ఏ పని చేసినా కూడా చేయాలనిపించకుండా ఉండకపోవడం, ఇలాంటివి కొంచెం బద్ధకంగా లేజినెస్గా ఉండడం ఇలాంటివి అనమాట. అలా ఉండడం ఇవన్నీ కూడా ఈ యొక్క చిన్న అనారోగ్య సమస్యలు రావడం అన్నీ కూడా నరదృష్టి వలన. కాబట్టి మీరు ఎవరి కంటిలో కూడా పడకుండా ఎవరిని కూడా అనవసరంగా హక్కున చేర్చుకోకండి. కొంచెం మీరైతే అవాయిడ్ చేయడం మంచిది. ఎలాంటి వారినైనా సరే మీకు అనవసరం అండి. మీకంటూ సపరేట్గా మీకంటూ ఒక మంచి వ్యక్తులు మీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మాత్రమే మూవ్ అవ్వండి. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. ధర్మబద్ధంగా న్యాయపరంగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది మీరు తప్పకుండా పొందుతారు. దైవానుగ్రహం కూడా మీ పట్ల ఎక్కువగా ఉంది. ఇక అలాగే రేపటి రోజున శివారాధన చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామం పఠించుకోవడం, లలితా సహస్రనామం పఠించుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే ప్రతికూలతమైనటువంటి సమయం మీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ఎటువంటి మనుషులను నమ్మాలి, ఎటువంటి వారిని మీ దగ్గరకు చేర్చుకోవాలని ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది
షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.